వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ వ్లాగ్స్. ఈరోజు అయితే మా దసరా వ్లాగ్ అనమాట. చాలా రోజులకి పెడుతున్నాం లేట్గా. దసరా పోయి దీపావళి కూడా వచ్చేసింది. యాక్చువల్గా మేము దసరాకి ఒక 4-5 డేస్ ముందు కొత్తగా ఆర్ఎస్ బ్రదర్స్ ఓపెన్ చేశారు కదా వనస్థలిపురంలో. దానికైతే వెళ్ళామన్నమాట. అక్కడైతే చాలా బాగున్నాయి కలెక్షన్, అయితే మాకు నచ్చింది. అక్కడ ఇలా ఉందన్నమాట. వీళ్ళు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ, అందుకని క్యాప్చర్ చేసాము. మాకైతే చాలా బాగా నచ్చింది. ఒక ఫెస్టివల్ లా చేస్తున్నారు, అంటే కొత్తగా ఓపెన్ చేశారు కదా. దీనికి నాగ చైతన్య, శోభిత ఓపెనింగ్కి వచ్చారు, మీకు తెలుసు అనుకుంటా. అండ్ చాలా బాగుంది మాల్ కూడా. టోటల్గా A to Z అన్నీ దొరుకుతాయి. ఇంకా మీరు వెళ్ళారనుకోండి, ఇప్పుడు పెళ్ళి షాపింగ్ అలా ఉందనుకోండి, A to Z అన్నీ దొరుకుతాయి ఆర్ఎస్ బ్రదర్స్లో. వెళ్ళగానే ఎంట్రన్స్లో వినాయకుడి విగ్రహం ఉంది. తర్వాత కింద అంతా ఫుల్ చూడండి ఎంతమంది ఉన్నారో. కొత్తగా ఓపెన్ చేశారు అండ్ ఆఫర్స్ కొద్దిగా బాగానే ఉన్నాయన్నమాట. సో ఆ షాపింగ్ అయిపోయాక ఏం తీసుకున్నాను మీకు తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ రోజు మేము ఇలా మా కర్నూలుకి వెళ్తున్నాం అనమాట. జర్నీ హైదరాబాద్ టు కర్నూలు. ఇదేమో ఇందిరా బస్ అనమాట, ఏసీ బస్ ఇది. కర్నూలుకి రీచ్ అయిపోయాక ఈ నైట్ అయితే గోరింటాకు పెట్టుకున్నాము. మధ్యలో ఇంకేం లాగ్ షూట్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే నేను ఆ రోజు బస్లో కూడా వర్క్ చేసుకున్నాను. చూడండి ఆరిపోయిన తర్వాత చాలా బాగుంది కదా గోరింటాకు. నేనే పెట్టాను, మా మమ్మీకి నేనే పెట్టాను, నాకు కూడా నేనే పెట్టుకున్నా. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా ఈజీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది చూడ్డానికి. తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అంటే కర్నూలులోనే ఉంటారు వాళ్ళు కూడా. ఫస్ట్ అయితే ఇప్పుడు మమ్మీ చిత్రాన్నం కలుపుతున్నారు. చిత్రాన్నం అంటే లెమన్ రైస్ అనమాట, నిమ్మకాయ పులిహోర అంటారు అలాగా. అమ్మమ్మ తాతయ్య ఏమో పటాలు కడుగుతున్నారు, దేవుడి పటాలు. ఇంకా పూజ చేస్తున్నారు. మమ్మీ ఏమో అంటే మమ్మీ రాకముందే, అంటే మేము రీచ్ కాకముందే వాళ్ళ ఇంటికి, అంటే మా ఇల్లు కూడా కర్నూలే కదా, పండక్కి మాత్రం అమ్మమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళామన్నమాట. మా ఇంట్లోనే రెడీ అయిపోయి వెళ్ళాము. ఎలా రెడీ అయ్యాను లాస్ట్లో ఫోటో యాడ్ చేసాను చూడండి. మేము రాకముందే అమ్మమ్మ కుక్కర్లో అన్నీ పెట్టి దించేశారనమాట. అప్పటికే ఆలు కర్రీ కోసం ఆలు, చిత్రాన్నం కోసం రైస్ అవన్నీ పెట్టారు. చూడండి గోరంటాకు మమ్మీ నాది ఎంత బాగా వచ్చిందో. తర్వాత దసరాకి జమ్మి ఇచ్చి ఇలా కాలు మొక్కుతారనమాట పెద్దవాళ్ళకి, వయసులో పెద్దవాళ్ళకి. ఈయన మా పెద్దనాన్న అనమాట. అందరు కర్నూలులోనే ఉంటారు మా వాళ్ళ ఆల్మోస్ట్. సో దగ్గరలోనే ఉంటారు పెద్దనాన్న కూడా. ఆయన వచ్చి కాలు మొక్కుతున్నారు. జమ్మి పత్రి ఇచ్చి కాలు మొక్కుతారనమాట దసరా రోజు. సో ఇంకా ఆ రోజు అంతా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుందన్నమాట. చిన్నప్పుడైతే ఇంకా జాబ్కి అలా వెళ్ళకముందు అందరం కర్నూలులోనే ఉండేవాళ్ళం అందరం. ఇంకా అందరం కాలు మొక్కేవాళ్ళము, ఇలా రిలేటివ్స్ అందరూ కలిసేవాళ్ళం. మా డాడీ కూడా మొక్కుతున్నాడు, అది కూడా వీడియో తీసా. మా అమ్మమ్మ తాతయ్య అనమాట. వీళ్ళ ఇంటికి వెళ్తే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో చాలా. అంటే అక్కడ పక్కనే చాలా టెంపుల్స్ కూడా ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గరే. ఇంకా వాళ్ళ ఇంటి పక్కన చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా అమ్మమ్మ ఎప్పుడు దేవుడి పాటలు పెట్టుకొని దేవుడి నామాలు చదువుతూ అలా చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంకా తాంబూలం ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా 4 days ఉన్నాం అనమాట కర్నూలులోనే. నెక్స్ట్ రోజు మళ్ళీ బయటికి వెళ్తున్నాం అనమాట. అంటే దసరా ఫెస్టివల్ అయిపోయాక నెక్స్ట్ రోజు మా ఇంటికి మేము వచ్చాం మళ్ళీ. ఇంకా నెక్స్ట్ రోజు ఇంకా కర్నూలులో మాకు ఇష్టమైన ఫుడ్, హైదరాబాద్లో దొరకని ఫుడ్ అన్నీ కర్నూలులో మాకు ఇష్టం అనమాట. ఉగ్గాని బజ్జీ ఇలాంటివన్నీ అక్కడ దొరకవు కదా హైదరాబాద్లో, ఇక్కడ చాలా బాగుంటాయి. సో ఇక్కడ DVR రెస్టారెంట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. ఈ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది. అంటే కర్నూలులో సస్యాలో ఇక్కడ అండ్ రాజ్ విలాస్లో ఇక్కడ అంతా బాగుంటాయి అన్నమాట.
ఇంకా కొన్ని రోజులు ఉంటే అవి కూడా వెళ్ళేవాళ్ళము. కానీ 4 డేస్ ఉంది కదా, ఫస్ట్ ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఆ రోజు ఫుల్ రష్ ఉన్నారు. అంటే మేము వీడియో తీసేటప్పుడు అప్పటికి ఇంకా రాలేదులే, వీడియో తీసేయడం అయిపోయాక వచ్చారు ఫుల్గా. ఇంకా చాలా లేట్గా తెచ్చారు ఆర్డర్ అయితే ఆ రోజు. ఇంతకుముందు ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ కాలేదు మాకు, లేట్ అవ్వడం అలాగా ఫస్ట్ టైం అయ్యింది. ఇంకా మెనూ చూస్తున్నాము. ఫస్ట్ అయితే ఇది క్రిస్పీ ఫ్రైడ్ బేబీకార్న్ అనమాట, ఆర్ గోల్డెన్ ఫ్రైడ్ బేబీకార్న్ అన్న ఇస్తారు స్టార్టర్. చాలా బాగుంటుంది ఇది. సస్యాలో కూడా ఇలాంటి టేస్టే ఉంటుందన్నమాట. సో మేము వెజ్ కదా, మాకు బేబీకార్న్, పన్నీర్, మష్రూమ్ ఇవే తింటూ ఉంటాం ఎక్కువగా. సో తర్వాత ఎంతో సేపటికి ఒక 1 అవర్ తర్వాత తెచ్చి ఉంటాడు ఇది మళ్ళీ మెయిన్ కోర్స్. నేనేమో బటర్ నాన్ చెప్పాను, మమ్మీ డాడీ ఏమో రోటీస్ చెప్పారు. కానీ చాలాసేపటి తెచ్చాడు అబ్బో, అసలు విసుగు వచ్చేసింది ఆ రోజు అయితే. మామూలుగా తొందరగానే తెస్తారు వీళ్ళు, ఈరోజు ఎందుకు లేట్ అయిందో తెలియదు మరి. మేమేమో మష్రూమ్ మటర్ కర్రీ తీసుకున్నాము. మటర్ అంటే బఠానీ ఉంటుంది కదా, గ్రీన్ పీస్, అదనమాట. ఇంకా వీడియో తీసి ఓపిక గుళ్ళేది, తర్వాత అయిపోయింది, వచ్చేసాము ఇంటికి. అండ్ ఇంకో నెక్స్ట్ రోజు భక్షాలు అవి తిన్నామన్నమాట. ఆ తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న దేవత ఊరేగింపు అనమాట, నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. చూడండి బాణాలు కాలుస్తున్నారు. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. నేను ఊరేగింపుని వీడియో తీస్తాను, మీరు కూడా దేవతని మొక్కుకోండి, అంత మంచి జరుగుతుంది. కర్నూలులో దసరా చాలా బాగా చేస్తారు. అంటే ఆంధ్ర సైడ్ జమ్మికి అట్లా వెళ్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడేమో ఈవినింగ్ అవ్వగానే అందరు ఫుల్గా అంటే కొత్త డ్రెస్సులు కొనుక్కొని ఉంటారు కదా, బాగా తయారయ్యి జమ్మికి వెళ్ళి తర్వాత రిలేటివ్స్కి, పెద్దవాళ్ళకి అందరికీ కాలు మొక్కడానికి వెళ్తారు. ఇంకా దసరా చాలా బాగా చేసుకున్నాము. అంటే ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నాం కదా, చాలా రోజులు అయింది కర్నూలుకి వెళ్ళి, మళ్ళీ చాలా రోజులకి వెళ్ళాము. ఎక్కడ వీలవుతుందండి, జాబ్ వల్ల ఎప్పుడు హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది. ఇంకా ఫెస్టివల్ రోజు 2 డేస్ లీవ్ పెట్టా, ఇంకా వీకెండ్ కూడా వచ్చింది కాబట్టి లాంగ్ వీకెండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఇప్పుడు చూడండి వీడియో ఫుల్గా చూడండి, మీకు ఎంత బాగుందో తెలుస్తుంది. జై దుర్గా మాతకు జై.
చూడండి ఇందాక చూసారు కదా ఊరేగింపు. ఇక్కడ అమ్మవారు అయితే వస్తున్నారు, అందరూ మొక్కుకోండి, దండం పెట్టుకోండి. ఇంకా తర్వాత సండే ఆఫ్టర్నూన్ అయితే హైదరాబాద్కి బయలుదేరుతున్నాము, బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఇది కేసీ కెనాల్ అనమాట. వినాయక చవితి నిమజ్జనం కానీ ఇక్కడ చేస్తారనమాట కర్నూలులో. అండ్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది, వినాయకుడి టెంపుల్ అండ్ సాయిబాబా కూడా ఉంటారు. సో ఇన్ని రోజులు ఇక్కడ ఉండేసరికి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలంటే ఎట్లా అనిపించింది. అంటే ఇక్కడ మాకు నచ్చే ఫుడ్ దొరుకుతుంది, అందరూ ఉంటారు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ. సో అందుకే ఇంకా తర్వాత హైదరాబాద్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా నేను కొన్న డ్రెస్సెస్ ఫోటో పెడతాను కదా, ఆ రోజు పండుగ రోజు అయితే ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా 2 లంగా ఓనీస్ కూడా కొనుక్కున్నా, అవి ఇంకా వేసుకోలేదు. ఫస్ట్ అయితే ఇది ఒకటి వేసుకున్నా. ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఆ రోజు, అవి యాడ్ చేశాను ఇక్కడ. మా డాడీ కాలు మొక్కుతున్నవి. దీవిస్తున్నారు అమ్మమ్మ తాతయ్య. ఇదైతే తాంబూలం ఇస్తున్నారు. అండ్ పండగ రోజు మేము చేసిన వంటలు ఇవైతే భక్షాలు, బజ్జీలు, చిత్రాన్నం, చారు చేశారు, మునక్కాయ చారు, నెయ్యి, పప్పు, ఇంకా ఆలు ఫ్రై, ఇంకా టమాటా చట్నీ అండ్ ముద్దపప్పు, ఇవన్నీ చేశారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫుడ్ అయితే. నైవేద్యం దేవతకి పెట్టాక తినేసరికి మాకు 12 అయిపోయిందనమాట. చూడండి అమ్మవారు ఎంత బాగుందో. తర్వాత ఆ రోజు నైవేద్యం వీడియో అనమాట. చిత్రాన్నం తింటూ ఉన్నాను. చిత్రాన్నం అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా భక్షాలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. భక్షాల్లో అయితే పాలు కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి నెయ్యి వేసుకొని ఒకసారి పాలు వేసుకొని చాలా బాగా తిన్నా. యాక్చువల్గా ఇవి హైదరాబాద్లో చాలా తక్కువ దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ రోజు మార్నింగ్ అంటే కర్నూలు నుంచి హైదరాబాద్కి రాకముందు ఇది మర్చిపోయి లాస్ట్లో యాడ్ చేశాను. సో ఇది ధ్యానప్రియ అని హోటల్ ఉంటుంది మా ఇంటి దగ్గరలో. చాలా అంటే చాలా బాగుంటుంది దోశ. మీరు ఎవరైనా ఎప్పుడైనా కర్నూలు వెళ్తే అమ్మ హాస్పిటల్ దగ్గర ధ్యానప్రియ హోటల్ అని ఉంటుంది, చాలా ఫేమస్. ఫుల్ రష్ ఉంటారనమాట. అక్కడ ఈ దోశ దొరుకుతుంది. దోశ, వడ అంటే ఇంకా ఎక్కడ ఉండవు అంత బాగా. అంటే క్వాలిటీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి తింటున్నాము అక్కడ, టేస్ట్ మాత్రం అస్సలు మారదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. బాయ్.